అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. ఒక్కొక్కరు ఒక్కొక్క లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్తో మీ ముందుకైతే వస్తా. నా ఎక్స్ప్లెనేషన్, నా వీడియోస్ ఏమైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాం. చాలా అంటే చాలా గుడ్ న్యూస్, బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చింది. 2027 సంక్రాంతికి, ఇక వచ్చే సంక్రాంతికి నలుగురు సీనియర్ హీరోస్ ఒకేసారి వస్తారని బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వస్తుంది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, తర్వాత నాగార్జున, వీళ్ళు కలిసి నలుగురు ఎప్పుడు ఒకేసారి అయితే రాలేదు. కానీ ఈసారి అంటే టాలీవుడ్లో వీళ్ళు 4 స్తంభాలనే చెప్పొచ్చు. అవును కదా, నలుగురు సీనియర్ హీరోస్ వీళ్ళంతా. అవును కదా, చాలా అంటే చాలా మంచి ఫ్యాన్స్ ఉండే హీరోస్ వీళ్ళు నలుగురు. ఇప్పటికీ ఒకేసారి వీళ్ళ సినిమాలు అయితే రిలీజ్ అయితే అవ్వలేదు. కానీ ఈసారి 2027 సంక్రాంతికి 4 సినిమాలు, వీళ్ళ సినిమాలు అయితే వస్తాయని బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఆల్రెడీ అనిల్ రావుపూడి తర్వాత మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో మనశంకర్ వరప్రసాద్ గారు వచ్చి ఇండస్ట్రీ హిట్ అయితే అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫిలం బాబీ కొల్లి తర్వాత మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ సినిమా ఆల్రెడీ ఈ సంక్రాంతికి హిట్ కొట్టినారు కాబట్టి నెక్స్ట్ సంక్రాంతికి కూడా హిట్ కొట్టాలనే మైండ్తో ఈ సినిమా సంక్రాంతికి అయితే రిలీజ్ అవుతుందని మాటే వినిపిస్తుంది. పక్క రిలీజ్ అవుతుంది అని అయితే నాకైతే అనిపిస్తుంది. అవునా కదా, మెగాస్టార్ సినిమా కన్ఫర్మ్ అయితే అయింది నెక్స్ట్ సంక్రాంతికి. ఇది ఈ సినిమాలో అంటే మోహన్ లాల్ కూడా ఉంటాడని టాక్ అయితే వినిపిస్తుంది. కానీ ఇదైతే ఇంకా కన్ఫర్మ్ అయితే లేదు. దాని తర్వాత ప్రియమణి అయితే హీరోయిన్గా ఫిక్స్ అయితే అయిందంట. దాని పక్కన పెడితే అంటే ఇది గ్యాంగ్స్టర్ మూవీ. అవునా కదా ఈ సినిమా. ఇక దీని గురించి పక్కన పెడితే ఇక నందమూరి బాలకృష్ణ మూవీ, ఇది కూడా గ్యాంగ్స్టర్ మూవీనే. ఈ సినిమా కూడా సంక్రాంతికి అయితే రిలీజ్ అయితే అవుతుందంట. లాస్ట్ టైము వీరసింహారెడ్డి తర్వాత వాల్తేరు వీరయ్య వీళ్ళిద్దరూ వచ్చింది. అవునా కదా, రెండు మంచి హిట్స్ అయితే అయినాయి. వాల్తేరు వీరయ్య కొంచెం పెద్ద హిట్ అయితే అయింది, వీరసింహారెడ్డి కూడా హిట్ అయితే అయింది. కానీ ఈసారి మళ్ళీ వీళ్ళిద్దరూ సంక్రాంతి బరిలో దిగుతున్నారు. అంటే గోపీచంద్ మలినేని డైరెక్షన్లో బాలకృష్ణ అయితే సినిమా అయితే చేయబోతున్నాడు. ఈ సినిమా కూడా షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. నెక్స్ట్ 2027 సంక్రాంతికి అయితే ఈ సినిమా అయితే వస్తుంది. అఖండ 2 ఫ్లాప్ తర్వాత ఈ సినిమా సంక్రాంతికి అయితే వస్తుంది. ఒక పెద్ద సినిమా. అవునా కదా, ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలా ఉంటుంది బాలయ్య సినిమా చూద్దాం. దాని పక్కన పెడితే విక్టరీ వెంకటేష్, ఏంటి బ్రో అనిల్ రావుపూడి ఎప్పుడు చూసినా విక్టరీ వెంకటేష్తోనే సినిమాలు తీస్తున్నాడు జాస్తి. అవునా కదా, F2 తీసినాడు, F3 తీసినాడు, దాని తర్వాత సంక్రాంతికి వస్తుందని తీసినారు, దాని తర్వాత మనశంకర్ వరప్రసాద్లో మంచి ఒక రోల్ చేసినాడు. ఇప్పుడు మళ్ళీ వెంకటేష్తోనే సినిమా తీయాలని ఫిక్స్ అయితే అయినాడంట అనిల్ రావుపూడి పక్క సంక్రాంతికి అయితే సినిమా అయితే పక్క ఉంటుందని మనం రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే సంక్రాంతికి చాలా నమ్మకం ఉండే డైరెక్టర్. అవునా కదా, అనిల్ రావుపూడి సినిమా వస్తూ ఉందంటే పక్క ఆడియన్స్ అయితే సినిమా పోనే పోతారు, మంచి కలెక్షన్స్ వస్తాయి. అనిల్ రావుపూడి మీద నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి ఆడియన్స్ ఆ నమ్మకాన్ని వదలడు. కాబట్టి సంక్రాంతికి అయితే సినిమా రానే వస్తుంది. కాబట్టి అది వెంకటేష్తో వస్తుందంట. ఆ సినిమా మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం అని రావచ్చు అని అయితే టాక్ అయితే వినిపిస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు త్రివిక్రమ్ తర్వాత వెంకటేష్ కాంబినేషన్లో ఆదర్శ కుటుంబం సినిమా అయితే ఆల్రెడీ షూటింగ్ అయితే జరుపుకుంటుంది. సమ్మర్లో అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందంట. ఇక వీళ్ళిద్దరి మూవీ అనిల్ రావుపూడి తర్వాత అంటే వెంకటేష్ మూవీ సంక్రాంతికి వచ్చే ఛాన్స్ అయితే ఉందంట, వస్తుంది. ఇక దాని తర్వాత కింగ్ నాగార్జున ఆల్రెడీ రెడీ అయిపోయినాడు, సడన్గా వచ్చి ఊడిపడినాడని చెప్పచ్చు. ఈ సంక్రాంతికి మామూలుగా అనౌన్స్ కూడా చేసేసినాడు సంక్రాంతికి వస్తున్నామని. అదే సోగ్గడే చిన్నినాయన ఫేమ్ ఉన్నాడు కదా కళ్యాణ్ కృష్ణ, ఈ డైరెక్టర్తో సినిమా అయితే తీస్తాడంట. అంటే సంక్రాంతి సోగ్గడే చిన్నినాయన సీక్వెల్ ఉండొచ్చు అని సమాచారం అయితే వస్తుంది, రూమర్స్ అయితే వస్తున్నాయి. వీళ్ళ సినిమా సంక్రాంతికి అయితే వస్తుందని నాగార్జున ఆల్రెడీ ఫిక్స్ అయితే చేసేసినాడు, అనౌన్స్ కూడా చేసేసినాడు పో. అవునా కదా, ఆల్రెడీ ఇప్పుడు కింగ్ 100 సినిమా అయితే తీస్తున్నాడు కార్తిక్ డైరెక్షన్లో. అవునా కదా, వీళ్ళు నలుగురు ఒకేసారి వస్తే ఎలా ఉంటుంది చెప్పు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరు ఫెయిల్ అవుతారు, ఎవరు హిట్ కొడతారు, ఎవరు ఫెయిల్యూర్ అవుతారు, ఎవరు ఫ్లాప్ అవుతారు తెలియదు. కానీ ఇప్పటి వరకు రాలేదు. కానీ ఈసారి మాత్రం నిజంగా ఇలాంటివి ఎప్పుడు టాలీవుడ్లో జరగలేదు. ఫర్ ది ఫస్ట్ టైం జరుగుతుందని అనిపిస్తుంది. చూద్దాం
నలుగురు పక్క రానే వస్తారని అయితే నాకైతే అనిపిస్తుంది. 90% ఫిక్స్ అయితే అయిపోయింది. అవునా కదా? ఇక చూద్దాం దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. వీళ్ళ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఎలా ఉంటుంది పరిస్థితి? దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే, నా వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బాయ్ బాయ్.